పేసర్ మహమ్మద్ సిరాజ్ను వైట్ బాల్ క్రికెట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టడంపై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరాజ్ను కేవలం టెస్ట్ బౌలర్గా మార్చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతని ఫిట్నెస్, గత ప్రదర్శనలను గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం వచ్చిన లేటెస్ట్ స్క్వాడ్లో కూడా సిరాజ్ పేరు లేదు. దాంతో చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరాజ్ని ఒక టెస్ట్ ఫార్మాట్ బౌలర్గా మార్చేశారని, ఎందుకు ఇలా చేస్తున్నామనేది అర్థం కావడం లేదన్నాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించాడు. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా 4 నుంచి 6 ఎకానమీ రేట్తో బాగా కంట్రోల్ చూపించాడని గుర్తు చేశాడు. అందుకే వైట్ బాల్ ఫార్మాట్లో కూడా అతను ఇంకా ఎంతగానో ఉపయోగపడగలనని చోప్రా అభిప్రాయపడ్డాడు. సిరాజ్ అత్యంత ప్రభావం చూపిన మ్యాచ్ల్లో 2023 ఆసియా కప్ ఫైనల్ ఒకటి. ఆ మ్యాచ్లో అతను శ్రీలంకను చిత్తు చేశాడు. 7 వికెట్లు తీసి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాంటి బౌలర్లు ఇంత సులభంగా పక్కన పెట్టేయడం సరైన నిర్ణయం కాదని అభిమానుల్లో కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు యువ బౌలర్లైన హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన బౌలర్లను రొటేట్ చేస్తున్నట్లు టీమిండియా భావిస్తోంది. అప్పటికి పిచ్ పరిస్థితులు, డ్యూ కారణంగా బౌలర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తే అనుభవజ్ఞులను పూర్తిగా దూరం చేయడం మంచిది కాదని చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐసీసీ టోర్నమెంట్తో బిజీగా ఉండబోయే భారత క్యాలెండర్ను దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్ను అన్ని ఫార్మాట్లలో వాడాలా వద్దా అనే చర్చ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. ఫిట్నెస్ పరంగా కూడా సిరాజ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో మిగతా బౌలర్లకు రెస్ట్ దొరికిన సిరాజ్ మాత్రం 5 టెస్టులు ఆడడంతో పాటు అలు పెరగకుండా బౌలింగ్ కూడా చేశాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత రెస్ట్ తీసుకోకుండా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీను ఆడుతున్నాడు.